మా అమర్నాథ్ ఆయన చెప్పకనే చెప్పారు. ఇదేదో వేడినీళ్ళు చన్నీళ్ళలాగా ఉన్నదండి, కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీని దివాలా తీస్తున్న ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతో మేధావులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అది ఎన్సీఎల్టీకి వాటికి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటైజం చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్నది. ఒకవేళ కాకపోతే నిన్న కాక మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వాడు అడగడమో వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా. దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా. చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత జరిగిన ఈ పరిణామాలు చూస్తుంటే దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. అందుకే మేధావులతో చర్చించాలని చెప్పి మా అధ్యక్షుడు మనం 3 రోజుల కింద చెప్పడం జరిగింది. ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ, లేకపోతే కార్మిక సంఘాలు కానీ, లేకపోతే ఉద్యోగులు కానీ, లేదు ప్రజా సంఘాలు కానీ, అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే దూపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి. కానీ నిన్న చూస్తే విశాఖపట్నానికి సంబంధించిన ప్రధాన నాయకులందరూ, ప్రతినిధులందరూ మరొక కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి, అందులో కొద్ది సీనియర్ ప్రధాన నాయకులు కూడా ఉన్నారు. మరి మీరు చెప్తున్న ఈ మాటని ప్రైవేటీకరణ జరగదు అని చెప్పని నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్లోకి, ఇవాళ జరుగుతున్న మీటింగ్లో కానీ మీరు ఇచ్చారు, సంతోషమంటారు. కానీ దీన్ని మీరు ఆపారనే మాటను ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే హోంమంత్రి కానీ, ఆ నాయకులు కానీ వాడితో ఆ నోటితో ఎందుకు చెప్పించట్లేదు? ఇది సమస్య లేదు, దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోక్కర్లేదు అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదు? నిన్న ఈ ప్రకటన చేసినప్పుడు ఎవరైతే ఉద్యోగుల శాఖ మంత్రి ఉన్నారో వారు ఒక మాట చెప్పారు. ఇది దీపం పథకంలో భాగంగా ఆ రోజే 21లోనే దీని వచ్చి ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. ఇది చేయడానికి వీల్లేదని చెప్పి తీర్మానం చేసింది. ఆ నేపథ్యంలో మేము దాన్ని ఆ రోజు చేయడానికి సాహసించలేదు మేము అని చెప్పుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ ముసుగులో ఈ మాటలు? ఎందుకు నిస్సంకోచంగా ఒక అథారిటీగా, ఒక క్లారిటీగా కేంద్రం నుంచి వచ్చిన మా ప్రధానమంత్రి గారు కానీ, లేదు అందరూ అనుకున్నట్లున్న 2వ స్థానంలో ఉంటున్న హోంమంత్రి గారు కానీ, వాళ్ళ సమక్షంలో ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని? సూటిగా అడుగుతున్నాం. కాబట్టి ఇది ఈ ముసుగులో ప్రయోగపరం చేసే కార్యక్రమంలోనే ఈ ప్యాకేజీ ఇచ్చారనేది మా తాలూకా పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ అభిప్రాయం దీని ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చెప్తున్నాం. దయచేసి ప్రజల్ని మోసపరచకండి, మభ్యపెట్టకండి,
ఎందుకంటే 4 నెలలు అయిన జీతాలు లేవు. మరి దీంట్లో జీతాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు ఈ ప్యాకేజీలో? ఎందుకోసం ఆపుతున్నారు? పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వచ్చి 15,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు. దానికంటే 10 రెట్లున్న సామర్థ్యం ఉన్న మన ఫ్యాక్టరీకి వచ్చి 11,000 కోట్లు ఇచ్చారు. ఆకిచ్చిన 15,000 కోట్లలో ఉన్న జీతాలు కానీ, బత్యాలు కానీ, ఎస్టాబ్లిష్మెంట్ కానీ, లేదు ముడిసరి కొనుక్కోవడానికి కానీ దేనికి ఎనీ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఈ ఇచ్చిన 11,000 కోట్లకి ఎన్నో నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు ఏంటి? అప్పులు వడ్డీలు తీర్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మరి ఏ రకంగా సర్వైవ్ అవుతుంది? ఏంటి మీ తాలూకా యాక్షన్ ప్లాన్? చెప్పారు కదా నాయకులందరూ, కూటమి నాయకులందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా. మీరు ఇవ్వండి కార్యాచరణ, మీరు చెప్పండి కార్యాచరణ. నేను ఆశ్చర్యపోయాను. అందులో ఒకరిద్దరు నాతో కొలీగ్స్ ఉన్నారు, అందులో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఇంత క్లారిటీ లేని ఈ మాటలు దేనికి? అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాం. దీంట్లో ఏదో మతలబు ఉన్నది. ఇది పూర్తిగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నినాదం మీద ఉందో, మన సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఉక్కు ఫ్యాక్టరీ మనుగడ కోసం ఈ ప్యాకేజీ కాదు. నిన్న మా అధ్యక్షుడు, మా పార్టీ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొంతవరకు దాన్ని ఉపశమనం అని చెప్పిన మాట వాస్తవం. కానీ నేనైతే మాత్రం దీన్ని ఉపశమనం చెప్పడానికి నేను తయారుగా లేను. ఇది ప్రలోభ పెట్టి ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసే భాగంలో భాగమని చెప్పని మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే మొన్న రోజు తిరుపతిలో జరిగిన ఒక సంఘటనని మీ అందరికి కూడా మనం మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాం. ఇది పూర్తిగా ప్రభుత్వం తాలూకా అసమర్థత వల్ల, అలసత్వం వల్ల జరిగిన సంఘటన అని చెప్పి. ఎందుకంటే గత 5 రోజులుగా చూస్తున్నాం, మా కుంభమేళ కోట్లాది మంది ప్రజలు ఏ విధంగా అక్కడ కుంభమేళ జరుగుతుందో పత్రికలో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, వింటున్నాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళకి, ఈ ప్రభుత్వానికి ఆర్భాటం తప్ప, వాళ్ళకి ప్రచార తపనే తప్ప, ప్రజల ప్రజల తాలూకు ప్రాణాల మీద వాళ్ళకేమీ